మీ గోపన్న భార్యని. మాగంటి గోపీనాథ్ గారి ఆశయాల్ని నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చాను. చాలామంది మహిళగా ఏదన్నా ఇబ్బంది వస్తే నిలబడగలదా అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించే మహిళగా ఏదైనా చేయగలుగుతుంది. ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు విధిగా బయటకు వచ్చి మహిళకు మద్దతుగా బయటకు రండి. ప్రతి ఇంటి మహిళకు గోపన్న అండగా నిలబడేవాడు కష్ట సుఖాల్లో. ఈ కష్టకాలంలో నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా సేకరించి ఆశీర్వదించి ఆదరించండి. ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి అండగా నిలబడతాను. ఎవరికీ భయపడద్దు. ఎలాంటి ఆపద వచ్చినా ధైర్యంగా నిలబడతాను. ఈ సునీతమ్మ మీకు అండగా ఉంటుంది. మన కేటీఆర్ అన్న ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, మా ఇంటి బిడ్డగా విష్ణువర్ధన ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గోపన్. బాగున్నారు అందరూ? జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, ఈ సోమాజిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు, మహేశ్వరం శాసనసభ్యులు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పీజేఆర్ వారసుడు, మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే 14 నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు, అట్లాగే సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే అప్పు ఖాన్ గారు हमारे डिवीजन के प्रेसिडेंट, సోదరుడు ప్రదీప్ చౌదరి గారు, సోదరుడు అంజిబాబు గారు, అట్లాగే